వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా రత్నబాబు చౌదరిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. ఈ మేరకు రత్నబాబు చౌదరి నేడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి పుష్పగుచ్చాలను అందించి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో రత్నబాబు చౌదరి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో గత 25 సంవత్సరాలుగా అనేక విధాలుగా సేవలందించానని, అయితే అక్కడ ఎటువంటి గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి వారి తనయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీని వీడి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తాను వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీ విజయానికి తనకి ఇవ్వబడిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్ర రైతు విభాగం సహాయ కార్యదర్శిగా నియామకం కావడానికి కృషి చేసిన పెద్దలు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి వారి తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి యొక్క మార్గనిర్దేశకత్వంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి, జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ శివనాగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, కిరణ్ కుమార్, నాగేశ్వర్ రెడ్డి, మధు, మాజీ కౌన్సిలర్ చింత శ్రీను, సుంకన్న, ఎగ్జిబిషన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందకరమైన దినముగా నా జీవితానికి భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుల వారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుగుదేశం పార్టీలో గత 25 సంవత్సరాలు నేను పనిచేసినప్పటికీ ఎటువంటి గుర్తింపు లేని విధంగా నేను అక్కడ పనిచేయడం జరిగింది. కానీ ఆ గుర్తింపుని మా పెద్దలు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు, మాకు తండ్రితో సమానమైనటువంటి మా శిల్పా మోహన్ రెడ్డి అన్న గారు, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ పెద్ద ఆయన యొక్క ఆశీస్సులు, వారి పుత్రరత్నమైనటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వారి యొక్క సేవలు చూసి నేను తెలుగుదేశం పార్టీలో నుంచి వాలంటరీగా పెద్ద ఆయన మా పార్టీలోకి రా చౌదరి బాగుంటుందంటే నేను రావడం జరిగింది. కరోనా టైంలో నేను వాలంటరీగా మన మాజీ మంత్రివర్యులు గారు సర్వీస్ చూశాను. మాస్కులు తగిలించుకొని ఎంతో వాలంటరీగా సర్వీస్ చేశారు. ఏ రూలింగ్ పార్టీలో కానీ ఎవరు ఇంతకుముందు గతంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా అంత త్యాగం చేసి లైఫ్ సాక్రిఫైస్ చేసి పనిచేయలేదు. అటువంటి పరిస్థితిలో మన మాజీ మంత్రివర్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని చూసి అటువంటి బుద్ధిమంతుడు, అటువంటి స్నేహశీలి, అటువంటి సౌహృదయ భావం గలటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మనకి ఈ నంద్యాల ప్రజలకు దొరకడం చాలా అదృష్టం. కానీ పోయిన ఎలక్షన్లో కూడా మేము అందరం చాలా ఈ పునాపురం కాలనీలో నాకు ఇన్ఛార్జిగా అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఏమైందంటే బ్యాడ్ లక్ మేము ఒక 6-7 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. కానీ మేము ఎమ్మెల్యేగా గెలిచింటే బాగుండేది. అది బ్యాడ్ లక్. కానీ ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఏంది ఏం కథ అని కూడా ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అర్థం అయిపోయింది ప్రజలకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చెప్పిన ప్రకారము, ఈ అధ్యక్ష వారు చెప్పిన ప్రకారము, అలాగే మా మాజీ మంత్రి వారిలు శిల్పా మోహన్ రెడ్డి అన్న గారు చెప్పిన ప్రకారము, వారి పుత్రుడు మన మాజీ మంత్రి వారు చెప్పిన ప్రకారం పార్టీలో పనిచేసుకుంటూ నాకు ఈరోజు పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఇవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క సహచరులు, నా స్నేహితులు, నా మిత్రులు వైసీపీ పార్టీలో కూడా నాకు చాలా అందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఇక్కడ చాలా ఆనందంగా భావించి ఈ పార్టీలో అహర్నిశలు కష్టపడతారని మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ఎంపీ పోచాబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో, అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పనిచేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రెస్ ద్వారా తెలియపరుస్తున్నాం.